ఈ గౌట్ వ్యాధి అదేవిధంగా కిడ్నీ స్వెల్లింగ్ అనేది కంప్లీట్గా రికవర్ అయ్యి బర్డ్స్ అనేది బాడీ వెయిట్ అనేది గెయిన్ అవుతున్నాయి. ఈ ఫామ్ వచ్చేసి హైబీ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయినటువంటి ఫామ్. దీంట్లో ఎక్కువగా వేరియేషన్ ఉన్నా కూడా వాటికి ఫిక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ 5 days అనేది 100 ml 1000 బర్డ్స్ ప్రకారం వ్యామిగ్రో అనేది యూజ్ చేశారు. అదేవిధంగా ఫినిషర్లో 200 ml 1000 బర్డ్స్ ప్రకారం వ్యామిగ్రో యూజ్ చేస్తూ విరోసుడు అదేవిధంగా వీరికి నెఫ్రాల్ అనేది యూజ్ చేసుకుంటూ కర్టన్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ చల్లగాళ్ళు అనేది తగలకుండా ఎప్పటికప్పుడు అనేది దాంట్లో ఉన్నటువంటి లిటర్ అనేది డ్యామేజ్ కాకుండా చూసుకోవడం వల్ల ఈరోజు ఎగ్జాక్ట్లీ 29వ రోజు ఉన్నటువంటి ఈ బర్డ్స్ వచ్చేసి ఈ యొక్క బాడీ వెయిట్ అనేది 1.9+ అనేది ఈజీగా ఉంటుంది. ఈ బర్డ్స్ అనేది లిఫ్టింగ్ అయిన తర్వాత FCR అదేవిధంగా ఈ 16,000 బర్డ్స్కి ఎంత అమౌంట్ అనేది పడింది కూడా GC డీటెయిల్స్తో. హైబీ అంటే రాజు బర్డ్స్ కాబట్టి దీంట్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా వీటిలో వేరియేషన్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. మనం సరైనటువంటి మెడికేషన్ ఇచ్చేసుకుంటూ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది